సూపర్ స్టార్ కృష్ణ, జయంతి, జయప్రద, లత నటించినటువంటి 'కుమార్ రాజా' అక్టోబర్ 11, 1978న రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేయటం. ఆయన కెరీర్‌లో అంతవరకు డబుల్ యాక్షన్ మూవీస్ చేశారు. అవి అపూర్వ విజయం సాధించాయి. త్రిబుల్ యాక్షన్ చేయడం మాత్రం ఆయనకి ఇదే మొట్టమొదటిసారి. దీనివల్ల ఇబ్బంది ఏంటంటే మొట్టమొదటిసారిగా కెమెరాని మనం మాస్కింగ్ చేయాలి. మాస్కింగ్ 3 క్యారెక్టర్లు వచ్చినప్పుడు ఏంటంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. దీనివల్ల కెమెరాలో జాప్యం, అలాగే షూటింగ్‌లో జాప్యం, సినిమా రిలీజ్‌లో కూడా జాప్యం జరుగుతాయి. జనరల్‌గా కృష్ణ మిషన్‌లో జరగదనుకోండి. ఎందుకంటే ఆయన చాలా వేగంగా జరుపుతారు. అలాగే త్రిబుల్ యాక్షన్ ఉన్నటువంటి మూవీస్‌లో హీరోకి ఖచ్చితంగా 70% స్పేస్ ఆక్యుపేషన్ ఉంటుంది. ఈ 70% ఆయన పెర్ఫార్మెన్స్ కనుక సరిగా లేకపోతే సినిమా దెబ్బతినేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అసలు కృష్ణ ఒక్కడే కనపడితేనే సినిమా థియేటర్‌లో చప్పట్లు, ఈలలు, కేకలు. అలాంటిది 3 క్యారెక్టర్‌లో కనపడితే ఆ అభిమానుల ఆనందానికే హద్దులే ఉంటుంది. పైగా ఒక క్యారెక్టర్‌కి, ఇంకో క్యారెక్టర్‌కి సంబంధం ఉండకూడదు. ఒక నేచర్‌కి, ఇంకో నేచర్‌కి సంబంధం ఉండకూడదు. అలాగా చూజ్ చేసుకొని ఈ 'కుమార్ రాజా' సినిమాని తీయటం జరిగింది. ఈ 'కుమార్ రాజా' సినిమాకి మూలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే శంకర్ గురు. కన్నడంలో తీసినటువంటి ఈ సినిమా అది కూడా 1978లోనే రిలీజ్ అయింది. అద్భుత విజయం సాధించింది. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్, కాంచన, అలాగే పద్మప్రియ, జయప్రద నటించినటువంటి ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమాని తీద్దామని చెప్పి అనుకున్న వాళ్ళు సత్యజిత్ర ఆర్ట్ క్రియేషన్స్, సత్యనారాయణ, సూర్యనారాయణ అనే ఇద్దరు జంటగా ఉంటారు నిర్మాతలు. వాళ్ళు దీన్ని తీద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. వీళ్ళు అంతకుముందు ఒక బ్లాస్ట్ హిట్ 1977లో తీశారు. ఆ సినిమానే అడవి రాముడు. అది ఎంత పెద్ద లాభాలు తీసుకొచ్చిందో మీ అందరికీ తెలిసిందే. అయితే యాక్చువల్గా కన్నడంలో కనుక చూసుకుంటే కాంచన కాంచన కృష్ణ పక్కన నటించారు. కానీ ఇక్కడ మార్పు చేశారు. కాంచన ప్లేస్లో జయంతిని తీసుకోవడం జరిగింది. మరో పక్కన పద్మప్రియ, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, చీకటి వెలుగులు సినిమాలో ఆవిడ కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్ కింద వేశారు. అందులో పద్మప్రియని కాకుండా తమిళనాడు నుంచి లతని తీసుకొచ్చి ఇందులో ఆ ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగింది. ఈ మార్పులు చేర్పులు అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలైంది. జనగా ఒక ఎన్టీ రామారావుతో ఒక సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణతో మళ్ళీ సినిమా తీయటం అంటే నిర్మాతకి ఏంటంటే సాహసం కావాలి. ఎవరైనా తమకు తెలిసిన హీరో, తమకు అచ్చొచ్చిన హీరోతోనే కంటిన్యూ అవుతారు. కానీ ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ అనుకున్న స్టార్డమ్, అనుకున్నటువంటి కలెక్షన్స్, స్టామినా తెలుసు కాబట్టి సత్యజిత్ర వాళ్ళు ఈయనతో తీయటం జరిగింది. ఈ సినిమాలో రాజశేఖరం పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. రాజశేఖరం ఒక యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఒక మనిషిలో ఎన్ని స్టేజెస్ ఉంటాయో అన్ని స్టేజెస్ కూడా స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. అలాగే తను నమ్మిన వాళ్ళు మోసం చేసి తన ఎంగేజ్ను పోగొట్టుకొని, ఆస్తిని పోగొట్టుకొని, హోదాను పోగొట్టుకొని అతను పడే మానసిక క్షోభ ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంటుంది. యాక్షన్కి, పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉన్నటువంటి చిత్రం రాజశేఖరం. రాజశేఖరం క్యారెక్టర్ని కన్నడ సూపర్ స్టార్ మరి అక్కడ అద్భుతంగా నటించారు. అంతే లెవెల్లో ఇక్కడ సూపర్ స్టార్ కూడా నటించారు. రాజ్ కుమార్ పెర్ఫార్మెన్స్ మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయలేం. అలాగే అంత లెవెల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా చేయటం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. సూపర్ స్టార్ కృష్ణ కొడుకులుగా కూడా నటించేటువంటి ఈ సినిమాలో కొడుకులు ఇద్దరు కూడా చాలా ఈజీతో నటిస్తారు. అలాగే మంచి పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి నృత్యాలు కానీ లేకపోతే డైలాగ్ డెలివరీ కానీ ఈ సినిమాని నిలబెడతాయి. ముఖ్యంగా జైత్తో కలిసి అనురాగ దేవత నీవే, నా ఆమని పులకింత నీవే అనేటువంటి పాట, ఇది ఆ రోజుల్లో ఒక సెన్సేషనల్ హిట్. సూపర్ స్టార్ కృష్ణ 20 గుర్తుండిపోయేటువంటి టాప్ 20 సాంగ్స్ కనుక తీసుకుంటే ఆ టాప్ 20 సాంగ్స్లో ఈ సాంగ్ కూడా ఉండి తీరుతుంది.
ఈ సాంగ్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిగతా సాంగ్స్ ఎవరైనా సరే అందరు విని ఎంజాయ్ చేసి వదిలేస్తారు. కానీ ఈ సినిమా సాంగ్ వస్తున్నప్పుడు ఈ సాంగ్‌లోకి పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు ప్రేక్షకులు. అంటే కృష్ణ పాత్రలోకి వాళ్ళు వెళ్ళిపోయి, ఆ పాత్రలో తామే ఉన్నట్టుగా భావించి, తమ ధర్మపత్ని అంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తూ వాళ్ళు పాడుకునే పాటలాగా లీనమైపోయారంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా అదే జరిగింది. ఆ రోజు ఆకాశవాణిలో గానీ, గ్రామ్‌ఫోన్ రికార్డులో గానీ ఈ పాట వస్తుంటే యంగ్ ఏజ్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు గూడా వాళ్ళ భార్యని చూసుకొని, ఆ పాటని విని, వాళ్ళకి వాళ్ళు తమ కష్ట సుఖాలు గుర్తు తెచ్చుకొని, కళ్ళనీళ్ళ పర్యంతం అయిన వాళ్ళు గూడా చాలామందున్నారు. ఇందులో భావం గూడా అలాగే ఉంటుంది. నా అనురాగ దేవతవే, నా ఆమని పులకెత్తినవే, నా తోడుగా ఉండిపోవే, నా నీడలా ఉండిపోవే అటువంటి పాట నిజంగా ఒక భార్య ఎలా ఉండాలి అని భర్త కోరుకుంటాడో, అదే మాటలు ఇక్కడ దొల్లుతాయి. అది విని చాలామంది హృదయం తల్లడిల్లిపోయిందంటే మీరు నమ్మి తీరాలి. అలాగే ఇందులో చాలా మంచి పాటలున్నాయి. ప్రతి పాట కూడా ఒక మ్యూజికల్ హిట్. ఆ మ్యూజికల్ హిట్‌కి ఇందులో రామకృష్ణ కూడా సూపర్ స్టార్ కృష్ణకి ఒక పాట పాడి మెప్పించారు. అది కూడా చాలా అద్భుతమైనటువంటి సాంగు. ఈ సాంగ్స్ అన్నీ కూడా కాశ్మీర్‌లో కొన్ని సాంగ్స్‌ని చిత్రీకరించడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకోవచ్చు. ఖర్చుకి వెనకాడకుండా సత్యచిత్ర ఆర్ట్ క్రియేషన్స్ వాళ్ళు ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ అయితే ఇప్పటికీ కూడా అభిమానులకి గుర్తుండిపోతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి కలెక్షన్స్ సునామీ నిర్మాతని ఒక మళ్ళీ లాభాల బాటలోకి తీసుకెళ్ళింది. ఈ సినిమాలో సత్యనారాయణ విలన్‌గా నటించారు. గిరిబాబు కూడా విలన్‌గా నటించారు. ఇక్కడ చిన్న కాంట్రవర్సీ కూడా వచ్చింది. గిరిబాబు సూపర్ స్టార్ కృష్ణతో అప్పటికి సింహగర్జన సినిమా తీసేశారు. అప్పట్లో సింహబలుడు సినిమా కూడా సైమల్టేనియస్‌గా రిలీజ్ అయింది. అంటే ఇది పూర్తి అయింది. అయితే గిరిబాబు మాత్రం పోటీగా వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళ సినిమా రిలీజ్ అయిన తర్వాతే సింహగర్జన సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. వాళ్ళు కాశ్మీర్‌కి షూటింగ్ వెళ్ళినప్పుడు ఆగస్టు 11వ తేదీ 1978 రిలీజ్ డేట్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసారు. ఇచ్చినప్పుడు కృష్ణ అడిగారు, అదేంటి మన సినిమా రిలీజ్ చేయట్లేదా అంటే, వాళ్ళకి పోటీగా మనం చేయట్లేదండి. ఎందుకంటే వాళ్ళ కథ వేరు, మన కథ వేరు. మనం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే మన సినిమా రిలీజ్ చేద్దామని చెప్పి అన్నారు. అయితే రీ రికార్డింగ్ మాత్రం ఉండిపోయింది. 5 రోజులు వర్క్ ఉంటుంది. అది నేను పూర్తి చేయిస్తానని చెప్పారు. సరే అన్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ లోపల సత్యనారాయణ కాశ్మీర్‌కి రావటం లేట్ అయింది. గిరిబాబుకి సత్యనారాయణతో ఉన్నటువంటి కాంబినేషన్ సీన్స్ ఉండిపోయాయి. దాంతో దర్శకుడు పి. సాంబశివరావు ఏం చెప్పారంటే, ఏదైనా సైట్ సీయింగ్ చూసుకో బ్రదర్, ఇంకా 5 రోజులు టైం పడుతుంది, అంతవరకు నీకు షూటింగ్ లేదు అని చెప్పారు. అలాంటప్పుడు నేను పని చేస్తాను, నేను మద్రాసు వెళ్ళిపోతాను, మద్రాసు వెళ్ళిపోయి రీ రికార్డింగ్ పనులు నేను పూర్తి చేసుకుంటాను అని చెప్పి అన్నారు గిరిబాబు. కానీ నిర్మాతల్లో ఒకరైన సత్యనారాయణ ఒప్పుకోలేదు. ఒకవేళ సత్యనారాయణ మాకు చెప్పారు, ఆయన కనుక తొందరగా వచ్చేస్తే మాకు ఈయనతో ఉన్న సీన్స్ కూడా తీసేస్తాం, లేకపోతే ఈయన కనుక లేకపోతే మళ్ళీ మాకు వర్క్ అలాగే నిలిచిపోతుంది, ఈ షూటింగ్ అయ్యే ఖర్చులు కూడా పెరిగిపోతాయని వాళ్ళు బాధపడ్డారు. నిజమే, ఆ మాట కూడా నిజమే. నిర్మాత కాశ్మీర్లో షూటింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి హోటల్స్కి, ఫుడ్కి ఇవన్నీ పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఆ బాధని అర్థం చేసుకున్నారు. అయితే ఇక్కడ గిరిబాబు బాధ కూడా ఏంటంటే, వెళ్ళి రీ రికార్డింగ్ కనుక చేయకపోతే సినిమా రిలీజింగ్ అంతా లేట్ అయిపోతుంది, సినిమాకి వచ్చే కలెక్షన్స్ రావు. అది ఆయనకున్నటువంటి ఇబ్బంది. ఈ లోపల మరొక బాధాకరమైన వార్త ఏంటంటే, ఈ నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణ సింహబలుడు ఒక ఏరియా రైట్ కొన్నారు. ఆ ఏరియాలో ఆ సింహబలుడు కలెక్షన్స్ సరిగా లేవు. అసలు సింహబలుడు యాక్చువల్గా పెద్ద ఘన విజయం సాధించలేదు. దాంతో వాళ్ళు ఇంకా నిరుత్సాహం పడిపోయారు. పడిపోయిన తర్వాత ఆ దిగులుతో ఉన్నారు వాళ్ళు. ఇంతలో ఈ పరిస్థితిని వేరే విధంగా అర్థం చేసుకున్న రాజబాబు డ్రింక్ చేసి రాత్రి పూట వెళ్ళి నిర్మాత ఒకరైన సత్యనారాయణని, గిరిబాబు చాలా అమాయకుడు,
అతని సినిమా ఏదో చేసుకుంటుంటే నువ్వు కావాలని అడ్డుపడుతున్నావని అతని మీద అనేకమైన ఆరోపణలు చేశారు. కానీ సత్యనారాయణ మాత్రం ఒక కించిత్ మాట కూడా ఎదురు చెప్పలేదు. ఇది రాను రాను కాంట్రవర్సీ కింద మారింది. చివరికి ఈ కాంట్రవర్సీ పెరుగుతూ ఉండడం చూసినటువంటి గిరిబాబు ఇంకా తను అక్కడ ఉంటే లాభం లేదని చెప్పి ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళి ఫ్లైట్ టికెట్ కొనుక్కొని చెన్నై వచ్చేసి రీ రికార్డింగ్ పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో సత్యనారాయణ కాశ్మీర్కి వచ్చారు. కాశ్మీర్కి వచ్చిన తర్వాత సత్యనారాయణ సూర్యానికి ఇద్దరికి కూడా గిరిబాబు మీద కోపం వచ్చింది. తమకు చెప్పకుండా వెళ్ళిపోయాడని చెప్పి గిరిబాబుతో ఉన్నటువంటి కాంబినేషన్ సీన్లు తీసేసి సత్యనారాయణ ఒక్కళ్ళే ఉన్నటువంటి సీన్స్ కింద మార్చి ఆ సినిమా షూటింగ్ని కాశ్మీర్లోనే కంప్లీట్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సింహగర్జన రీ రికార్డింగ్ పనులు పూర్తి చేసి సింహగర్జన కూడా గిరిబాబు రిలీజ్ చేశారు. తర్వాత కాలంలో సింహగర్జన కూడా మంచి కలెక్షన్స్ సాధించి ఘన విజయం సాధించింది. ఈ విధంగా వెనువెంటనే నేను చెప్పినటువంటి కుమారరాజా మంచి ఘన విజయం సాధించింది. అలాగే సింహగర్జన కూడా మంచి ఘన విజయం సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ తనకున్నటువంటి శిఖరాగ్ర స్థాయిని మళ్ళీ నిలబెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకి ధీటుగా ఒక తెలుగు హీరో ఎవరైనా నిలబడ్డారు అంటే అది సూపర్ స్టార్ కృష్ణ. అందులోనూ ఈ సినిమా కుమార్ రాజా ఎనలేని పేరు తీసుకొచ్చింది. కుమార్ రాజా అంటే అభిమానులు ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటారు. ఆ గుర్తు చేసుకున్నప్పుడు ఎవరికి తెలియని కాంట్రవర్సీ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే పాపం రాజబాబు మాత్రం అందరికీ మంచి అనిపించి అలా చేశారు. కానీ చివరికి రాజబాబుకి ఇలాంటి కాంట్రవర్సీస్ ఎక్కువైపోయి సినిమాల్లో అవకాశాలు కూడా రావటం తగ్గిపోయాయి. అతను మంచి ఉద్దేశంతోనే మాట్లాడినా కూడా నిర్మాతలు వేరే విధంగా అర్థం చేసుకొని అతనికి చివరికి సినిమాలు దూరం అయ్యాయని కూడా కించిత్ బాధ కూడా మనకి కలుగుతుంది. ఏదైనా గిరిబాబు మాత్రం తర్వాత కాలంలో సాహసవంతుడైనటువంటి సినిమాని ఎన్టీ రామారావుతో కూడా తీశారు. అది బహుశా ఇక్కడ అభిమానులకి తెలియకపోవచ్చు. ఏదేమైనా అందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఇండస్ట్రీని మళ్ళీ నిలిపినటువంటి ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. తనకు బాగా ఫ్రెండ్ అయినటువంటి గిరిబాబు చేత సాహసవంతుల సినిమా తీసినా కూడా గిరిబాబుని పల్లెత్తు మాట అనకుండా సహకరించారు. అది కృష్ణకు ఉన్నటువంటి మంచి హృదయానికి తార్కాణం. ఈ విధంగా కుమార్ రాజా గుర్తుకొచ్చినప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ గుర్తుకొస్తాయండి. నేటి యువతరానికి ఇవన్నీ తెలియకపోవచ్చు. సత్యవద పీపుల్ లైవ్ టీవీ ద్వారా ఇవన్నీ కూడా మనం తెలియజేస్తున్నాం. వీటిని పదిలిపరుచుకొని 10 ఏళ్ల పాటు 10 కాలాల పాటు ఇది భద్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తు తరాల వారు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము కొత్త విషయాలు చెప్పినప్పుడు మీకు ఎలర్ట్స్ రూపంలో అవి మీకు అందుతాయి. అలాగే మీ దీవెనలు కూడా మాకు అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.